ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం సర్వం సిద్ధం చేసిన ఆలయ కమిటీ. శాశ్వతంగా యాజమాన్యపు హక్కులతో కూడిన పట్టాలను పంపిణీ చేసిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, డిఆర్ఓ పుల్లయ్య. ఆత్మకూరులో అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమానికి మద్దతు తెలిపిన మాజీ న్యాయశాఖ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి. జన్మదినం సందర్భంగా నంద్యాల ఉషా మనో వికాస్ కేంద్రంలోని మానసిక వికలాంగులకు భోజనం ఏర్పాటు చేసిన బ్యాంక్ అధ్యక్షులు సముద్రాల శ్రీనివాసరావు. ప్రతి గ్రామంలో అభివృద్ధి సంక్షేమం జగనన్న పాలనలో సాధ్యమైందన్న ఆడగడ్డ ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం వాసాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 23వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో కొలువైన శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. 22వ తేదీ రాత్రి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి 23 తెల్లవారుజామున 3 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 10 గంటలకు శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, సాయంత్రం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. కళ్యాణంలో పాల్గొనదలిచిన భక్తులు 1100 రూపాయలు చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాలని కమిటీ చైర్మన్ తెలిపారు. శాశ్వతంగా యాజమాన్యపు హక్కులతో కూడిన పట్టాలను పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 2023వ సంవత్సరం కంటే ముందు పేద రైతులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో శాశ్వతంగా యాజమాన్యపు హక్కులతో కూడిన పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 14 గ్రామాల నుండి 687 మంది లబ్ధిదారులు 1207.63 ఎకరాల భూమికి శాశ్వత హక్కులతో ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాణ్యం మాజీ జెడ్పీటీసీ సభ్యులు సూర్యనారాయణ రెడ్డి, సర్పంచ్ మేకల పల్లవి, ఎంపీపీ హుసేన్ బి, వైస్ ఎంపీపీ నెరవాడ పర్వతమ్మ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. సంపూర్ణ భూమి హక్కులు కూడా కల్పించే పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ కుటుంబం, మీ సభ్యులందరూ మీకు ఏదైనా అవసరం ఉంటుంటే కూడా దాన్ని అనుభవించుకోవడానికి మనం ఏదైతే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఏ విధంగా హక్కుంటారో ఏ రోజు నుంచి మీకు ఆ భూమి మీద అటువంటి హక్కును ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరుగుతుంది. నేను ముఖ్యంగా ఇక్కడ రైతు సోదరులందరినీ కూడా కోరేదంటే అనవసరంగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఆ భూములను అమ్మటం మాత్రం నేను సభాముఖంగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి భూమి అమ్మటం మాత్రం కొనడం చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇంకా పూర్తి విధలేని పరిస్థితుల్లో ఉంటే మాత్రం నేను ఆలోచించాలి, లేకుంటే మాత్రం ఆ భూములు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన ఘనత పొట్టి శ్రీరాములదే అని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా కొనియాడారు. పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సంజీవనగర్ గేట్ కూడలిలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్సీ ఇసాక్ బాషాతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు అకుంఠిత నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తూ అమరజీవులు అయ్యారన్నారు. డిఆర్ఓ పుల్లయ్య మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణకు మూల పురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములని అన్నారు. దేశ భాషల సమున్నతికి బలిదానం గావించిన త్యాగమూర్తి
భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు మూల పురుషుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్లకు చంద్రబాబు నాయుడు చేసిన మేలును ప్రస్తుతం ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తూ వీరిపై కక్ష కట్టారని విమర్శించారు. అంగన్వాడీ కేంద్రాల్లో వీరు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేమని పొగిడారు. అన్ని ప్రభుత్వ శాఖల విధి విధానాలను నిర్వీర్యం చేసి అన్ని రంగాలను భ్రష్టు పట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఎద్దేవా చేశారు. ఎంతో మేలు చేస్తాడని నమ్మి గద్దె ఎన్నికించిన మీరే రాబోయే ఎన్నికల్లో బటన్ నొక్కి బటన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని కోరుతూ ఉద్యమానికి ఎంతవరకైనా సహకరిస్తానని ఆయన అన్నారు. ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో న్యాయమైనటువంటి కోరికలు ఇవన్నీ కూడా వాళ్ళు అడిగినట్టు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినదే ఆయన మేనిఫెస్టోలో పెట్టినదే. మేనిఫెస్టో అంటే ఖురాను, భగవద్గీత, బైబిల్కు సమానము. ఇందులో ఏది చేయకపోయినా కూడా వెంటనే దిగిపోవాలి. మా నాన్న కంటే మంచి పరిపాలన చేస్తాను, మా నాయన ఫోటో పక్కన నా ఫోటో పెట్టాలి, మీతోటి 3 నెలల లోపలనే ఆయన ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇవే కాదు, అలివిలేని హామీలన్నీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి వీళ్లకు వాళ్ళకు అనకుండా ప్రతి ఒక్కరికి ఏది అడిగినా కూడా అది బడ్జెట్ సహకరించదా, అవుతుందా లేదా, మొదటైతే నేను గెలవాలా ఎట్లన్నా సరే అన్న రకంగా ఆయన ప్రామిస్లన్నీ చేయడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు దీని పేరే వైఎస్ఆర్సిపి అంటే ఏంటి, యువజన శ్రామిక రైతు. యువకులకు వచ్చేసి ఆ యొక్క జాబ్ క్యాలెండర్ ఫట్, అవునా కదా, యూత్కు జాబ్ క్యాలెండర్ బాయ్. శ్రామికులకు వచ్చి ఇసుక లేకుండా వాళ్ళను కంప్లీట్ చేశారు. రైతుకు వచ్చేటప్పటికి ఈరోజు మద్దతు ధర లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏది నథింగ్, ఏమీ లేదు ఈరోజు అంటే జీరో. మామూలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే వైఎస్ఆర్ పార్టీ అంటే ఎదురింటి సందింటి రాజశేఖర రెడ్డి పార్టీ. ఈ యువకులకు, శ్రామికులకు, రైతులకు సంబంధించిన పార్టీ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నష్టపోతున్నారు. త్వరలోనే ఈరోజు ఎలక్షన్స్, 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటికైనా ఆయన కొంచెం సర్దుకొని ఏదన్నా చేస్తే కొంచెం గౌరవమైనటువంటి ఈ వీళ్ళు ఏదైనా సంఖ్య రావచ్చేమో. కానీ కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా నంద్యాల ఉషా మనోవికాస్ కేంద్రంలోని మానసిక వికలాంగులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. 1967వ సంవత్సరంలో కోవెలకుంట్లలో బ్యాంక్ ప్రారంభించి నంద్యాలలో 2 బ్రాంచీలను కలిగి ఉన్న కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంకు వ్యవస్థాపకులు కీర్తిశేషులు సముద్రాల వెంకటనారాయణ శెట్టి కుమారుడు బ్యాంక్ అధ్యక్షులు సముద్రాల శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా నంద్యాల ఉషా మనోవికాస్ కేంద్రంలోని మానసిక వికలాంగులకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ గుంటూరి నాగరాజు మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. బ్యాంక్ సీఈఓ సివి కృష్ణమూర్తి మరియు బ్రాంచ్ మేనేజర్ సిబ్బంది బ్యాంకు సముద్రాల శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజు సముద్రాల శ్రీనివాసరావు గారు కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా ఉషా మనోవికాస్లోని మానసిక వికలాంగులైనటువంటి మా పిల్లల దగ్గరికి విచ్చేసి సార్ గారు ఎంతో పెద్ద మనసుతో ఆ పిల్లలకి ఈ రోజు ఫుడ్ స్పాన్సర్ చేయడము జరిగింది. అందరూ బట్టి నిజంగా దేవునికి ఎంతగానో మేము వందనస్తులం అయి ఉన్నాము. అలాగే సార్ గారిని కూడా దేవుడు గొప్పగా ఇంకా ముందు అనేకమైనటువంటి బర్త్డేస్ మంచిగా జరుపుకుని ఆయుష్ ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆయన కుటుంబ సమేతంగా వర్ధిల్లాలని మేము మనస్ఫూర్తిగా సార్ని విష్ చేస్తూ కోరుకుంటూ ఆళ్లగడ్డ మండలం బోవులపల్లె గ్రామంలో ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలను వివరించారు. పల్లెల్లో స్థానిక సమస్యలను పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో ఇంటింటికి సంక్షేమ పథకాలను ఎటువంటి అవినీతి లేకుండా కులం, మతం, పార్టీ, వర్గం చూడకుండా అందించామని ఎమ్మెల్యే అన్నారు.
మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుని అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రజలందరూ భాగం కావాలని ప్రజలకు ఎమ్మెల్యే గంగుల విజయేంద్రారెడ్డి పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం సర్వం సిద్ధం చేసిన ఆలయ కమిటీ. శాశ్వతంగా యాజమాన్యపు హక్కులతో కూడిన పట్టాలను పంపిణీ చేసిన పాండ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, డిఆర్ఓ పుల్లయ్య. ఆత్మకూరులో అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమానికి మద్దతు తెలిపిన మాజీ న్యాయశాఖ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి. జన్మదినం సందర్భంగా నంద్యాల ఉషా మనో వికాస్ కేంద్రంలోని మానసిక వికలాంగులకు భోజనం ఏర్పాటు చేసిన బ్యాంక్ అధ్యక్షులు సముద్రాల శ్రీనివాసరావు. ప్రతి గ్రామంలో అభివృద్ధి సంక్షేమం జగనన్న పాలనలో సాధ్యమైందన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ యువర్స్.